The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ట్రైన్ జర్నీ అంటే జనరల్లీ చాలా మంది ఇష్టపడతారు. ఎందుకంటే అన్ని వసతులు ఉంటాయి. ఎస్పెషల్లీ వాష్‌రూమ్స్ ఉంటాయి. 24 గంటలైనా, 48 గంటలైనా ప్రయాణం చాలా సాఫీగా చేయొచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ ట్రైన్ జర్నీ చేసేటప్పుడు అంతే సేఫ్టీగా ఉందా లేదా అనే ఆలోచన కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు రైళ్లలో సాధారణంగా అయితే ప్రయాణికుల్లా కనిపిస్తూ చోరీలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని నెల్లూరు రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 12 లక్షల రూపాయల విలువైన 2 ల్యాప్టాప్స్, 2 మొబైల్స్, అట్లాగే 143 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. అంటే దగ్గర ఎంత అమౌంటో మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. 7 కేసుల్లో రికవరీ చేశామని పోలీసులు అయితే ప్రస్తుతం మీడియాకు తెలియజేసినారు. ఏసీ కోచ్లలో ప్రయాణించేటప్పుడు కూడా ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు. సో ఈ లూటీ ఎక్కడ జరిగింది అంటే ఏసీ కోచ్లలో ప్రయాణించే వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఉంటారు. బికాజ్ వాళ్ళు కొంత అంటే అన్ని వసతులు మంచిగా ఉండాలి, పర్సనల్గా క్యాబిన్లో కోచ్లలో సపరేట్ కోచ్లలో ప్రయాణం చేసేటప్పుడు సేఫ్టీగా ఉంటుంది అని కూడా ఆలోచన చేసి ఇట్లా ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ అక్కడ కూడా ఇట్లాంటి దొంగలు దూరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా చోరీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏసీ కోచ్ అయినప్పటికీ కూడా అక్కడ కూడా ప్రయాణికులు జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సిందే అని చెప్పేటటువంటిదే ఈ ఇన్సిడెంట్ అనుకోవచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు